నమస్తే. వీటీవీ ప్రేమకు స్వాగతం. పౌర సరఫరాల శాఖ మంత్రులు, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఒక విచిత్రమైనటువంటి ప్రకటన చేశారు. ఏంటంటే, కూటమికి ప్రజలు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి లాగా బటన్లు నొక్కడానికి కాదు. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ బటన్లు నొక్కగలం అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి బటన్లు నొక్కాలి అనంటే ఒక హార్ట్ ఉండాలి. పేద ప్రజల పట్ల, సగటు ప్రజల పట్ల, వాళ్ళ కష్టాల పట్ల ఒక అవగాహన ఉండాలి. ఒక ఉదార గుణం ఉండాలి. అది బటన్ నొక్కాలి అనంటే. అంతే తప్ప వేలుతో నొక్కటం అనేది సాధ్యం కాదు. దాని మీదే బటన్లు నొక్కుడు అని చెప్పని ఎగతాళి చేశారు. కానీ ఈరోజు ఏమైంది, వాళ్ళకంటే గూడా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాం. వైసీపీ ప్రభుత్వం కంటే, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చాలా ఎక్కువ సహాయాలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు అనేటువంటిది ప్రజలే గమనిస్తున్నారు. ముఖ్యంగా మిగతా విషయాలు వదిలేద్దాం. పౌర సరఫరాల శాఖ వస్తే నీ ఒక్క అనాలోచిత చర్యతో పేద ప్రజల్ని, వృద్ధుల్ని, మహిళల్ని ఎన్ని రకాలుగా కష్టపెడుతున్నావంటే, సుదూరంగా ముఖ్యంగా ట్రైబల్ వాళ్ళని చూసినట్లయితే నీళ్ళల్లో మైళ్ళ కొద్దీ దూరం వాళ్ళు రేషన్ తెచ్చుకోవడానికి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే, నువ్వు ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నావు అనేటువంటి దానికి ఆ ఒక్క ఉదాహరణ చాలు. కాబట్టి బటన్ నొక్కటం మీకు చేత కాదు. కానీ నొక్కుడు కార్యక్రమం మాత్రం చాలా సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారని చెప్పని ప్రజలందరూ అనుకుంటున్నారు. బటన్ నొక్కడం చేత కాదు గానీ, నొక్కేయటం మాత్రం బాగా తెలుసనేటువంటి యొక్క విమర్శలు వినవస్తున్నటువంటి దీంట్లో ప్రతిరోజు కూడా ఎన్ని రకాల ఆధారాలున్నా కూడా అవన్నీ పూర్తిగా అరణ్య రోదన పోతున్నాయి తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా మీ బటన్ నొక్కుడు మీకు చేత కాదు గానీ, నొక్కేయటం మాత్రం బాగా తెలుసని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు గనక తీసుకున్నట్టయితే, అధికారంలోకి వచ్చి రాగానే కాంట్రాక్ట్‌లు మళ్ళీ రీ అవార్డింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అని చెప్పని పెట్టి, పాత కాంట్రాక్ట్‌లన్నిటిని రద్దు చేసి, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్‌లు పిలిచారు. మున్సిపల్ రోడ్లు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇయన్నీ టెండర్‌లు రద్దు చేసి, మళ్ళీ ఫ్రెష్ టెండర్‌లు పిలిస్తే పర్వాలేదు. పెద్ద మొత్తంలో ఉండేటువంటి వాటి మీద నామినేటెడ్ వర్క్స్ అన్నీ కూడా ఇచ్చారు. నామినేషన్ ప్రాతిపదిక కిందే చేసుకుంటూ వచ్చారు. అది ఆలోచించినట్లయితే బదిలీల్లో గూడా అవినీతి అనేటువంటిది వినవస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లో బదిలీలుకి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారనేటువంటి పేపర్‌లో వస్తున్నాయి. కొన్ని మండలాల ఎంఆర్‌ఓ మండల రెవెన్యూ అధికారుల పోస్టులకైతే కోట్లల్లోనే చలామణి అవుతుందనేది గూడా ఒక సమాచారం. సర్పంచుల నిధుల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పని, ఇంటర్ఫియరెన్స్ ఇన్ సర్పంచ్ ఫండ్స్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటి వార్తలు గూడా వస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు బదిలీ కాకుండా టీడీపీ మద్దతుదారుల ఒత్తిడితో నిలిపివేశారనేటువంటి ఆరోపణలు వినొస్తున్నాయి. చివరికి మీ జనసేన పార్టీకి చెందిన సర్పంచులకు గూడా ఇదే విషయాన్ని వాళ్ళు బహిరంగంగా ప్రస్తావించారు. విద్యాశాఖకు సంబంధించి ఉత్తరాంధ్రలో ఒక మహిళ ఈ కొనుగోళ్ల విషయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పర్చేజెస్‌లో ఆవిడ చేతి వాటం కానీ, కంప్యూటర్‌లు, పాఠశాలలకు అవసరమైనటువంటి బోర్డులు దీంట్లో ఏం చేశారనేటువంటిది అక్కడ స్థానికంగా వచ్చినటువంటి వార్తల గురించి గూడా మీ దృష్టికి బహుశా వచ్చి ఉండకపోవచ్చు. ఇక రహదారుల సంగతి చూసుకుందాం. అధికారంలోకొస్తే రోడ్లు అద్దంలా చేసేస్తాం, అది చేస్తాం అని చెప్పంటే ఎన్ని రకాలుగా తిప్పలు పడుతున్నారో తెలుసు. అంతే కాకుండా ఆర్&బిలో అవినీతి గురించి చెప్పుకోవాలంటే పాత ప్రాజెక్టులకు సమీక్ష పేరుతో కొత్త బిల్లులు నేను మళ్ళీ ఇస్తున్నానని చెప్పని, కొత్త కాంట్రాక్టర్ల దోపిడీకి తెరలేపారని చెప్పనేటువంటి వార్తలు కూడా వినవస్తున్న పరిస్థితి. పరిశ్రమల విషయానికొచ్చినట్టయితే ఇన్వెస్టర్స్ మీద ప్రెషర్ పెట్టడం, వాళ్ళ గురించి ప్రైవేట్ కంపెనీల మీద రాజకీయ ఒత్తిడి కొన్ని కంపెనీల మీదగా అయితే దబాయింపు సెక్షన్‌లు ఆపేయటం. ఇక ఆకస్మిక తనిఖీలు చేసి పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని మీరు సక్సెస్‌ఫుల్‌గా బ్లాక్ మార్కెట్‌గా తరలిస్తున్నారనేటువంటి ఆరోపణల మీద గూడా కిమ్ అనకుండా కూర్చున్నారు. ఏమీ మాట్లాడట్లేదు. ఎన్ని వార్తలొస్తున్నా గూడా వాటి మీద ఆ బాధ్యుల మీద మీరు కేస్ పెట్టట్ల. డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టిన మహాప్రభు అంటున్నా కూడా పెడచెవిన పెడుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయంలో సాక్షాత్తు తిరుపతికి చెందినటువంటి వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, యువజన నాయకుడు అభినయ్ రెడ్డి అయితే సాక్షాత్తు ఆయన అనేక రేషన్ షాపుల్లో తనిఖీలు చేసి ఆధారాలతో సహా కూడా చూపించినా కూడా అక్కడ పరిస్థితి లేదు. సరే ఇవన్నీ కూడా ఒక స్థాయికి సంబంధించినటువంటి నొక్కుడు కార్యక్రమాలు. పెద్ద మొత్తంలో నొక్కేసేటువంటి కార్యక్రమాలుగా ప్రాజెక్టులకి సంబంధించి అనేక రకాలైనటువంటి వర్క్స్‌కి కేవలం ఏంటంటే టెండర్‌లు పిలవడంలో
ఒక లిమిటెడ్ ఇదే తప్ప ఎక్కడ కూడా పారదర్శక విధానం అనేటువంటిది లేనే లేదు. కేవలం అనుకున్నటువంటి వాళ్ళకే చాలా ఆశ్చర్యకరంగా ఆ టెండర్‌లు దక్కటం అనేటువంటిది జరుగుతుంది. ఆ సంగతి అలా ఉంచినట్టయితే కొన్నిటికి పూర్తిగా నామినేటెడ్ వర్క్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంచినట్టయితే యథేచ్ఛగా ఇసుక దోపిడీ, యథేచ్ఛగా మద్యం పేరుతో ఎక్కడికక్కడ అడ్డగోలుగా రేట్లు పెంచేసేసి బెల్ట్ షాపులు పెట్టడం. బెల్ట్ షాపుల్లోనేమో రూ. 7, రూ. 6కి ఎక్స్ట్రా అమ్ముతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దాని మీద గూడా మీకు కంట్రోల్ లేదు. మైనింగ్ దోపిడీ, మైనింగ్ మాఫియాలు పేటరేగిపోతున్నారు. సో, అదే విధంగా ఇంకా అనేక చోట్ల స్మగ్లింగు. ఇన్ని రకాలైనటువంటి నొక్కుడు కార్యక్రమాలు జరుగుతా ఉంటే, మరి పట్టనొక్కుడు మీకెక్కడ చేతనవుద్ది? నొక్కేయడం అయితే చేతనవుతది గాని అనేటువంటి దాన్ని మీ ప్రకటనకి ఇవాళ వాళ్ళిస్తున్నటువంటి కౌంటర్స్‌కి మరి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు గనక ఇదైతే. అందుకని నొక్కుడు కార్యక్రమం అనేటువంటిది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశంగా మీకు కనిపించొచ్చేమో కానీ, నొక్కేయాలి అన్నట్లయితే దానికి ఒక ఇదుండాలి. ఔదార్యం ఉండాలి. కాబట్టి మీకు ఔదార్యం లేదు కాబట్టి మీకు బటన్ నొక్కుడు కార్యక్రమం మీకు చేత కాదు. నొక్కేయటం మాత్రం మీలో చాలా మంది కూడా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారని అనేక రకాల నియోజకవర్గాల్లో, అనేక డిపార్ట్మెంట్స్‌లో మాత్రం వినవస్తుంది. ఇది సంగతి. థాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.